అందరికి నమస్తే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాకముందు మాట్లాడిండు. ఇప్పుడు ఆ వీడియో దొరికింది. తర్వాత ఏం జరిగిందనే చూడండి. ఒకసారి ఏం మాట్లాడతారు చూడండి, తర్వాత మాట్లాడదాం మనం. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ ఇదని మోస విషయాల్లో కూడా అతని మీద నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారం ఇస్తామని చెప్పి చెప్తాను. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ ఇదని రైట్. ఎవరు సురేష్ చుక్కపల్లి? ఎవరంటే ఈయననే సురేష్ చుక్కపల్లి, ఫోనిక్స్ రియల్ ఎస్టేట్ అధినేత. అందుకే ఫోనిక్స్ సురేష్ విత్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ కొరియా. ఇప్పుడు దక్షిణ కొరియాకు పోయినారు కదా రేవంత్ రెడ్డి గారు. దక్షిణ కొరియాకు పోయినారు. దక్షిణ కొరియాలో కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు, అక్కడి నుంచి కంపెనీలు తీసుకొచ్చే పనిలో ఈ టూర్ ఉందని చెప్తున్నారు. దానిలో సురేష్ చుక్కపల్లి కూడా ఇక్కడ ఫోటో దిగినారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, సీఎం ఉన్నారు, వీళ్ళు ఎవరెవరో నాకు తెలియదు, ప్లస్ సురేష్ చుక్కపల్లి ఉన్నారు. ఈయన ఇప్పుడు వచ్చి కేటీఆర్ ఫ్యామిలీకి బినామీ అని ఈయన తీసుకుపోయి ఆ కంపెనీ మూసేసి లోపల వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. నాకు తెలిసి ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాట్లాడుతున్నాడు, మంత్రిగానే మాట్లాడాడు స్టార్టింగ్లో. జనవరిలో మాట్లాడిన వీడియో ఇది. జనవరిలో మాట్లాడిన వీడియో. అసలు ఇప్పుడు అప్పుడు మాట్లాడింది అబద్ధమా, లేకపోతే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయినరా? బినామీ కేటీఆర్ ఫ్యామిలీకో బినామీ. నిజానికి ఎలక్షన్స్ ముందు చాలా పెద్ద ప్రచారం. ఫోనిక్స్ రియల్ ఎస్టేట్ మొత్తం కేటీఆర్లు పెట్టుబడి పెట్టినని, కేటీఆర్ దానిలో బినామీ అని, కేటీఆర్ కంపెనీ అని, ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. ఆ చర్చలు ఎందుకు జరిగినాయంటే వీళ్ళే చెప్పారు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు కదా. ఇప్పుడు సేమ్ అదే, ఆ ఫోనిక్స్ కంపెనీ మొత్తం, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ అంతా కూడా వీళ్ళదే అని సారేమో బినామీ అన్నారు. మరి ఇప్పుడు ఆ బినామీ వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అనేది అర్థమైతే లేదు. ఆ బినామీ వచ్చి ఇక్కడ దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో రేవంత్ రెడ్డి గారి టీంలో ఎందుకున్నాడు? ఇప్పుడు ఈయన పోయింది ఏదో ఆయన కంపెనీ పని వచ్చినామో వీళ్ళు దాన్ని కలవకుంటే ఏమో ఉంటుండే. ఈయన బహుశా వీళ్ళకు పెట్టుబడులు పెట్టించే ప్రయత్నాల్లో ఉన్నాడా, లేకపోతే ఎందుకు ఫోటో దిగిండి ఇక్కడ? బహుశా కేసీఆర్ బినామీ రేవంత్కు బినామీ అయిందా? ఇదే కదా అనుమానాలు. ఎలక్షన్స్ ముందు ఏది పడితే అది మాట్లాడినారు. ఎలక్షన్స్ ముందు వీళ్ళు చెప్పిన 100 మాటల్లో 99.9% అన్నీ ఇట్లాంటివే ఉంటాయి. ఎలక్షన్స్ కోసం ఏదంటే అది మాట్లాడారు, ఎట్టంటే మాట్లాడారు. ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ముందు సహకరించిన వాళ్ళు ఉంటారు కదా, అవి రకరకాల సహకారాలు ఉంటాయి ఎలక్షన్స్లో. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాట తీసిరు, ఇట్లా లోపలేస్తాం, బయటేస్తాం, సిబిఐ, ఈడీ అన్నీ. అసలు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఉత్తమ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. సురేష్ చుక్కపల్లి మరి ఉత్తమ్ కుమార్ గారు ఆధారాలు ఉన్నాయి, సిబిఐ, ఈడీకి కూడా ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఆధారాలు కూడా ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. ఆధారాలను ఇవ్వాలి కదా, ఆధారాలు ఎందుకు ఇవ్వలేదు? ఆధారాలు ఉంటే ఇప్పుడు మీరు చేసిన కామెంట్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే మీరు కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం అందరూ కుమ్మక్కైందా? ఈ గవర్నమెంట్ కేసీఆర్ కుటుంబం కుమ్మక్కైందా? లేకపోతే మీరు చేసిన దొంగ ప్రచారమా? ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి క్లారిటీ రావాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే మీరు అన్ని ఆరోపణలు చేసినారు, రకరకాల ఆరోపణలు చేసినారు. ఇప్పటిదాకా ఏ ఆరోపణ కూడా నిజమని నిరూపించలేకపోయినరు, దేనికి ఆధారాలు బయటపెట్టలేకపోయినరు. కాళేశ్వరం 1,00,00,000 కోట్లు దోచుకున్నారని అన్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు దోచుకున్నారు, అందుకే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం అంతా గంగలో కలిసిందన్నారు. చూస్తే పరిస్థితి అట్లా కనిపిస్తలేదు. 1,00,000 కోట్లు దోచుకుంటే మీరు ఇప్పటిదాకా ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ విచారణ కమిషన్ వేసినారు. పాపం ఆ విచారణ కమిషన్ ఏదో ఉందో, ఆ పీసీ ఘోష్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంది? రెడ్ హ్యాండెడ్ దొరికింది. సేమ్ వీళ్ళు చెప్పేవి ఇప్పుడు కూడా అబద్ధాలేనా అనిపిస్తుంది. గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చెప్తున్నవి కూడా చాలా వరకు అట్లాంటివే కనిపిస్తున్నాయి. వీళ్ళు చెప్పేటివన్నీ కూడా అతుకు బతుకు 2 ఉండలేవు. ఏ చెట్టు కింద పాట అన్నట్టు తయారైంది. సుంకెపల్లి రిటర్నింగ్ వాళ్ళు పడిపోవడంలో కూడా సేమ్ ఇట్లే అబద్ధాలు ఆడారు. బట్టి విక్రమార్ గారు ఒకటి మాట్లాడినారు, ఉత్తమ్ కుమార్ గారు ఒకటి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆ మినిస్టర్ మాట్లాడలేదు. ఇట్లా ప్రతి విషయంలో కూడా అప్పుడు చెప్పినవి మళ్ళీ ఇప్పుడు చెప్తలేరు. మెగా కృష్ణారెడ్డి ఇష్యూ తీసుకోండి. మెగా కృష్ణారెడ్డి విషయంలో ఏం జరిగింది? మెగా కృష్ణారెడ్డి విషయంలో ఏం జరిగింది? నేను ఒక వీడియో కూడా చేస్తాను. మెగా కృష్ణారెడ్డి విషయంలో వీళ్ళు ఏంది కాంప్రమైజ్ అయ్యిందా మెగా కృష్ణారెడ్డితోనని. మరి ఇప్పుడు ఈయనతో కూడా కాంప్రమైజ్ అయ్యిందా అనేది ఒక డౌట్ వస్తుంది నాకు. ఈ సురేష్ అనే దానితో, సురేష్తో ఈయన మళ్ళీ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, ఫోటోలు దిగినరు. ఈయననేమో ఆధారాలు ఉన్నాయి, సిబిఐ, ఈడీ అన్నాడు. చూస్తేనేమో వీళ్ళు వచ్చి కాంప్రమైజ్ అయ్యే ఫోటోలు దిగినరా? మరి ఈ దొంగ ప్రచారం ఎందుకు చేసినప్పుడు? ఇప్పుడు దొంగ ప్రచారమే అనుకోవాలి కదా. అప్పుడు తిట్టిన వాళ్ళు మీ ఎమ్మడి ఉన్నారంటే మరి ఏమైంది? ఇప్పుడు మీకు సెటిల్మెంట్ అయిందా?
లేకపోతే అప్పుడు చెప్పింది అబద్ధం అంటారా? లేకపోతే అప్పుడు చెప్పింది దొంగ ప్రచారం అంటారా? వీళ్ళు చెప్పిన ఎలక్షన్స్ ముందు చెప్పిన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. జనం ప్రజలారు మీరు గుర్తు చేసుకోండి. వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిన గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. ఈ రెండు చూస్తే వీళ్ళు ఏందో అర్థమవుతుంది. వీళ్ళ వ్యవస్థ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది అందరికీ అర్థమవుతుంది ఈజీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.